బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కొడుకు భగీరథ్. మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. వేసవి సెలవులు కావడంతో హైకోర్టు వెకేషన్ బెంచ్లో పిటిషన్ నమోదైంది. ఇన్ఫాక్ట్ అక్కడికి చేరుకుంది. బండి పిటిషన్పై ఈ నెల 14వ తారీఖున హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. షేక్ బషీరాబాద్ పిఎస్లో బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలికను వేధించాడంటూ బండి భగీరథ్పై అభియోగాలున్నాయి. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రెండోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారు పోలీసులు. ఇంకోవైపు చైల్డ్ రైట్ కమిషన్ను కలిశారు బీఆర్ఎస్ నేతలు. కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ ఇటు పొలిటికల్గా ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఆల్రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది, దాంతోపాటు బండి భగీరథ్కి సంబంధించి విచారణలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ బండి భగీరథ్ను అదుపులోకి తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు కావచ్చు, లేకపోతే ఆందోళనలు కావచ్చు, పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్న తరుణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, బండి భగీరథ్పై ఇప్పటికే పొలిటికల్గా కూడా చాలా హాట్ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. బండి భగీరథ్ను ముందుగా అదుపులోకి తీసుకోవాలి, పోక్సో కేసు కింద తీసుకొని విచారణ చేపట్టాలి అంటూ వినిపిస్తున్న క్రమంలో తను ఇంకా దొరకలేదు, గాలింపు చర్యలు కంటిన్యూ అవుతున్నా, తన కోసం గాలిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్న క్రమంలో బండి భగీరథ్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారన్న దాంట్లో డెవలప్మెంట్స్ ఏంటి, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇన్నారెడ్డి? సచిన్, మనం గమనించవచ్చు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎప్పుడైతే బండి భగీరథ్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే రుతురాజ్ అని సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మరొక విషయం ఏంటంటే, దీంట్లో రెండోసారి కూడా బాధితురాలి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ వేయాలి, తర్వాత ఏ రకంగా ముందుకు పోవాలన్న విషయం మీదనే పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతా ఉంది. దీని మీద బండి భగీరథ్ని అరెస్ట్ చేయడానికి కూడా ఇప్పటికే కొన్ని కీలకమైన సాక్ష్యాలు, రెండోసారి విచారణలో కూడా ఇంకా చాలా కీలకమైన విచారణ సంబంధించిన విషయాలు బయటపెట్టింది. కొన్ని ఎవిడెన్స్లు కూడా బాధితురాలు పోలీసుకు ఇచ్చింది చెప్పడం మనకు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే బండి భగీరథ కోర్టును ఆశ్రయించడం జరిగింది. మధ్యంతర బెయిల్ గురించి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే 14వ తారీఖున ఈ కేసు విచారణ చేస్తామని కోర్టు తెలిపిన నేపథ్యంలో 14వ తారీఖున విచారణ చేసిన తర్వాత కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్న దాని మీద కోర్టు నిర్ణయించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ బండి భగీరథకు సంబంధించిన వ్యవహారంలో దీంట్లో చాలా కీలకమైన అంశాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. అంటే ఒకపైన కేంద్ర రాష్ట్రంలో కూడా ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు విచారణ త్వరితగతిన పూర్తి కాకుండా ఆయన అనేకమైన ప్రెజర్స్ పెట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా పోలీస్ యంత్రాంగం మాత్రం ముఖ్యమంత్రి ఇప్పటికే డీజీపీ సివి ఆనంద్ గారికి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో ఎవిడెన్స్ ఆధారంగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పిన నేపథ్యంలో ఒకటపల్లి డీసీపీ ఐపీఎస్ ఆఫీసర్ రుతురాజ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బండి భగీరథ హైకోర్టు ఆశ్రయించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లీగల్గా ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలాంటి ఎవిడెన్స్లు రేపొద్దున కోర్టుకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలీసులు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు. ఈ బెయిల్ వ్యవహారంలో బెయిల్ ఇవ్వకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం కూడా అబ్జెక్షన్ కూడా చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన లీగల్ బ్యాటింగ్లో కూడా పోలీసులు ఇప్పటికే అంతగా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగనే 14వ తారీఖున ఇది బెంచ్ మీదకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి బండి భగీరథ మధ్యంతర బెయిల్ వ్యవహారంలో ఖచ్చితంగా చాలా కీలకమైన ఆర్గ్యుమెంట్ దానికి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కోర్టు నిర్ణయం అనేది ఎలా ఉండబోతుందని దాని మీద 14వ తారీఖున విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాని మీద కూడా ఇప్పటికే కొంత లీగల్గా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. అలాగనే బండి సంజయ్కి సంబంధించి బండి భగీరథ తరపున కూడా చాలా పెద్ద అడ్వకేట్లు కూడా హైకోర్టు ముందు హాజరై తమ ఆర్గ్యుమెంట్ వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైనప్పుడు కూడా చట్టం తన పరిధానం చేసుకుంటూ పోతా ఉంది. వీళ్ళు మధ్యంతర బెయిల్కు అప్లై చేసినప్పటికీ కూడా ఇప్పటికే రుతురాజ్ మహిళా ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో చాలా స్పష్టంగా ఇప్పటికే రెండోసారి కూడా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి
ఖచ్చితంగా అరెస్ట్ అనేది ఈరోజు రేపులో ఉండే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా బండి భగీరథను ఇప్పటికే పోలీస్ ట్రాకింగ్లోనే ఉన్నారు. పోలీసు ఎప్పటికప్పుడు అతని కదలికలు అబ్జర్వ్ చేస్తూ ఉందంటే అన్నట్టు కూడా మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. డీజీపీ సివి ఆనంద్ గారి పర్యవేక్షణలో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ చాలా కీలకంగా వ్యవహరించి దీంట్లో ఎక్కడ కూడా పోలీస్ యంత్రాంగం యొక్క పనితీరులో కానీ తర్వాత ఎవిడెన్స్ సేకరించడం కానీ ఎక్కడ కూడా ఇలాంటి లీగల్ బ్యాటింగ్ సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా సేకరించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సచిన్ దీంట్లో రేపు 14వ తారీఖున కోర్టు ముందుకు వచ్చి మధ్యంతర బెయిల్ మీద ఆర్గ్యుమెంట్స్ అనేది అది లీగల్ విషయం. కానీ ఇప్పుడు జరగబోయే ఎవిడెన్స్ సేకరించే వ్యవస్థలు కావచ్చు, తర్వాత అతను అరెస్ట్ చేసే వ్యవహారాలు కావచ్చు, ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ఇప్పటికే యాంత్రాంగం సిద్ధంగా ఉంది. కొన్ని గంటల్లోనూ లేకపోతే మరికొద్ది రోజుల్లోనూ అరెస్ట్ చేయడానికి మాత్రం బహుశా పోలీసు శాఖ సిద్ధంగా ఉండొచ్చు గాక. కానీ ఇక్కడ తన ఆచూకీ ఏమైనా దొరికిందా? తన ఆచూకీ దొరికే ప్రయత్నం జరిగిందా? లేకపోతే తన ఆచూకీ అంటే ఎక్కడున్నాడు? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, ఆయన ఇక్కడ ఉండకపోవచ్చు, దేశం దాటి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది. ఆ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. ఇన్నారెడ్డి ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఆ రియాక్షన్స్ చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి బండి భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి సంజయ్ ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి అపోజిషన్ లేకపోతే ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. బట్ బిఫోర్ దట్ బండి సంజయ్ ఏమన్నారో చూద్దాం. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధ అంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఈ విధంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందా అంటే ఆ అమ్మ నాకు చెప్పిందండి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా అమ్మలా నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిందంట. రైట్, అది పొలిటికల్ రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యి అనడం బహుశా అతిశక్తి అవుతుంది. బట్ ఎప్పుడో ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ టర్న్ తీసేసుకుంది. ఇటు బండి భగీరథ్ అంశం ఇప్పుడు కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్న అనుకోవడంలో అతిశక్తి లేదు. అయితే బండి భగీరథ్ ఎలాగైనా ఆయన్ని పట్టుకోవాలి అనేది ఇక్కడ ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ నుంచి వినిపిస్తున్న మాట. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా ఇంకొక డిమాండ్ని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో మా ప్రతినిధి ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. మరి బండి భగీరథ్ దాఖలు చేయడం జరిగిందా, లేకపోతే ఆయన తరపున అడ్వకేట్స్ ఎవరైనా హైకోర్టుని అప్రోచ్ అయ్యారా, ఏం జరుగుతోంది? అప్డేట్స్ అందించేందుకు ఇన్నారెడ్డి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఇన్నారెడ్డి, ఇటు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. అఫ్ కోర్స్ లీగల్ త్రూగా చూసినప్పుడు లాయర్ త్రూగానే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ క్రమంలో ఎక్కడున్నారని తెలిసి ఉంటుంది కాబట్టి పోలీసులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారా? స్టేటస్ ఏంటి ఇప్పుడు? సచిన్, మనకు అందున్న సమాచారం ప్రకారం ఈయన మధ్యంతర బెయిల్ కోసం వెకేషన్ కోర్టు అంటే సెలవులు
హైకోర్టు సెలవులో ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ కోసం ఆయన వెకేషన్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 14వ తారీఖున ఈ కేసును విచారణ చేస్తామని చెప్పని కోర్టు ఇప్పటికే తెలిపింది. సో దీనికి సంబంధించి ఇది చట్ట పరిధిలో వాళ్ళకున్న హక్కులు, అంటే ఎవరికైనా సరే బెయిల్కి అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకుంటారు. సో అయినప్పుడు కూడా ఇక్కడ ఏమైతే లీగల్ ప్రాసెస్ ఏమైతే ఉందో చట్ట పరిధిలో పోస్కో కేసు నమోదైన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా ఈ కేసును మభ్యపెట్టి మనం చూసాం. బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ ఎలా ఉందంటే, ఒక యారగెన్సీలో నన్ను ఏం చేయలేరని చెప్పేసి, అంటే చట్టంలో అందరూ సమానులే. ఇప్పటికే ముఖ్యమంత్రి సివి ఆనంద్ డీజీపీ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చట్ట పరిధిలో ఏమైతే చేయాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఉంటుంది, పోలీస్ అధికారులకు స్వేచ్ఛ ఉంటుంది, మీరు చేయదలుచుకున్నది చేయండి, ఎక్కడ కూడా మా గవర్నమెంట్కి కానీ తర్వాత బాధితురాలకు కానీ ఇబ్బంది కలగకుండా మీరు ఇన్వెస్టిగేషన్ చేయమన్న నేపథ్యంలో ఒక సిన్సియర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్, ఒక రకంగా చెప్పాలంటే ఆమె లేడీ సింగం అని చెప్పుకోవచ్చు, ఎవరి మాట వినదు, తనకు సంబంధించి ఏమైతే చట్ట పరిధిలో ఉన్న అంశాల ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే రెండోసారి ఆ బాధితురాల నుంచి ఇది స్టేట్మెంట్ సేకరించడమే కాకుండా ఇంకా కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి బండి భగీరథ ఎక్కడ ఉన్నాడో తెలుసు. కొంతమంది సోషల్ మీడియాలో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఎవరికి కనిపించకుండా ఉన్నాడు, తెలంగాణ పోలీసు కనసలను దాటి విదేశాలకు పోయే అవకాశమే లేదు. ఇప్పటికే ఆయనకు సంబంధించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కూడా ఆయన కదలికల మీద నిఘా కొనసాగుతూనే ఉందన్న సమాచారం మనకు ఉంది. అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, తర్వాత అరెస్ట్ చేయరా అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి అరెస్ట్ లేట్ అవుతుంది, అలాంటిది ఏమీ లేదు. తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆయన హోంశాఖ సహాయ మంత్రి కాదు కాబట్టి ఆయన ప్రజలు పెట్టే అవకాశం చెప్తున్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం అలాగనే పోలీస్ యంత్రాంగం చాలా స్ట్రిక్ట్గా ఉంది. సేకరించిన ఎవిడెన్సులు రెండోసారి కూడా బాధితురాల దగ్గర నుంచి చాలా కీలకమైన అంశాలు సేకరించారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారన్న సమాచారం ఉంది. పోలీసు కనుసన్నల్లోనే ఉన్నాడు. బండి భగీరథ ఎక్కడ ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, తర్వాత దీని మీద నిఘా చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ కాకపోయినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ రూట్లో ఉన్నారు, తర్వాత వాళ్ళు ఎవరెవరిని అప్రోచ్ అవుతున్నారు, అన్ని విషయాలు సేకరిస్తూ ఉంది. మనకంతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా మరికొద్ది గంటల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. మరి లీగల్ ప్రాసెసింగ్స్ గడుస్తూ ఉంది. వాళ్ళు ఆల్రెడీ కోర్టును ఆశ్రయించారు. 14వ తారీఖున బెంచ్ మీదకి వస్తుంది కాబట్టి అది లీగల్ బ్యాటింగ్ లీగల్ టీం చూసుకుంటుంది. కానీ చట్ట పరిధిలో పోలీస్ యంత్రాంగం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా చాలా ఎవిడెన్స్ సేకరించారు. ఇదే కాకుండా బాధితులకు సంబంధించి ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళు, తర్వాత ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు, తర్వాత దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, కాల్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత కొన్ని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి తెలుస్తూ ఉంది. ఎవరైతే ఆ సమయంలో తనతో పాటు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంటే తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా దాన్ని మధ్యంతరంగా ఆపే ప్రయత్నం అయితే కొనసాగట్లేదు. ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం పోలీసులు చట్టం తన పని చేసుకున్న నేపథ్యంలో మరికొద్ది గంటల్లో కానీ మరికొద్ది రోజుల్లో కానీ బండి భగీరథని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పని కూడా పోలీసు యంత్రాంగం చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. సచిన్, ఆల్రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇన్నారెడ్డి, ఇదే అంశానికి సంబంధించి గతంలో ఇటు బండి భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ప్రధాని మోదీ సభకు వచ్చిన సందర్భంలో అంతవరకు కూడా ఆయన పెద్దగా అక్కడ రియాక్ట్ కాలేదు. బట్ ఐ థింక్ ద వెరీ ఫస్ట్ టైం ఆయన రియాక్షన్ అది. ఆ తర్వాత పొలిటికల్గా కూడా రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. మరి ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని అంశాలను ఇక్కడ లేవనెత్తారు. ప్రస్తుతం ఇది కాకరేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో బండి సంజయ్ ఆయన కుమారుడు భగీరథ్ ఒక ఇబ్బందికర వాతావరణానికి గురి చేశాడు. ఒక 17 ఏళ్ల అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని అభియోగం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, మరి ముఖ్యంగా డీజీపీ స్థాయి వ్యక్తులు ఈ కేసుని చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికీ దీన్ని సీరియస్గా తీసుకుంది అండ్ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పొలిటికల్ రియాక్షన్స్ వస్తున్నాయి. బండి సంజయ్
ఫస్ట్ రియాక్టర్, ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రియాక్టర్. ముందుగా బండి సంజయ్ ఉన్నారు, చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒకసారి పొలిటికల్ రియాక్షన్స్ చూద్దాం. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఈ విధంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందా అంటే, ఆ అమ్మ నాకు చెప్పిందండి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో